జ్ఞాపకం చేసుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం నేను చదువుతా ఉన్నాను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మరొకసారి చదువుతా ఉన్నాను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మనం చదివినటువంటి ఈ వాక్య భాగము మనందరికీ బాగా తెలిసిన వాక్య భాగమే. ఇందులో ఒక చిన్న తలంపు ప్రభువుని ఆరాధించడానికి ఏంటంటే కనుక, ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తూ ఉన్నారు. ఎట్లాగంటే కనుక, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఆయనను ప్రభు వారిని యోహాను పరిచయం చేస్తూ ఉన్నారు. ఇక్కడ యవ్వన ప్రాయంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచయం చేస్తూ ఉంటుంటే, తన జననం దగ్గర, మన ప్రభు యొక్క జననం దగ్గర దేవదూతలు ఆయన్ను పరిచయం చేశారు. ఆయన శిశువుగా ఉన్నప్పుడు సిమియోను ఆయన్ను మనకు పరిచయం చేశారు. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రభు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఆయన ఇలాగున లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని మనకు ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఇలాగున పరిచయం చేయబడిన ప్రభువు నేటికి కూడా ఆయన ప్రతిరోజు ఏదో ఒక విధంగా ప్రపంచానికి ఆయన పరిచయం చేయబడుతూనే ఉన్నాడు. ఈ గొర్రెపిల్ల గురించి ఇంకొంత మనము ఆలోచన చేయగలిగితే, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, అక్కడ జగత్తు పునాది వేయబడక పూర్వమే ఆయన దేవుని మనసులో, అంటే ప్రభు అయిన తండ్రి యొక్క మనసులో ఆయన వధించబడిన గొర్రెపిల్లగా అక్కడ మనకు కనబడతా ఉంటుంది. 5వ అధ్యాయం చూస్తే కనుక ప్రకటన గ్రంథంలో అక్కడ గొర్రెపిల్ల ఆయన ఎట్లాగున్నాడో మనం చూస్తే కనుక, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ గొర్రెపిల్లకు 7 కన్నులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కన్నులు ప్రపంచమంతా సంచరించే దేవుని యొక్క 7 ఆత్మలు అని అక్కడ రాయబడి ఉంది. అంటే ఈ గొర్రెపిల్ల ఎవరు అంటే గనక, ఈయన సర్వశక్తిమంతుడు. అంత మాత్రమే కాదు, ఈయన సర్వజ్ఞాని, సర్వము వ్యాపించి ఉన్నటువంటి దేవుని గొర్రెపిల్ల. అటువంటి గొర్రెపిల్లను ఇక్కడ యోహాను భక్తుడు ఎట్లాగను పరిచయం చేస్తున్నాడంటే కనుక, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. పరలోకంలో ఈ గొర్రెపిల్ల నిరంతరము ఆ పెద్దల మధ్య, 4 జీవుల మధ్య నిరంతరము ఆరాధించబడుతూ ఉంటే, ఇక్కడ మనకు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన మనకు ఇక్కడ కనబడతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దీని గురించి కొంచెం ఆలోచన చేస్తే, మానవ దృష్టిలో ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను యోర్దాను నదిలో దిగి బాప్తిస్మం ఇస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో ప్రభువు వారు అక్కడ నడుచుకుని వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ సమయంలో ఆయన అంటున్నటువంటి మాట, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇక్కడ ఇదిగో అనే మాట మనకు ఏం తెలియజేస్తుందంటే కనుక, చూడండి, అంటే ఎవరికైతే ఆయన బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడో ఆ సమయంలో ప్రభువారు వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న జన సమూహంతో యోహాను చెప్తున్నటువంటి మాట చూడండి అని చెప్తా ఉన్నాడు. చూడండి అనే మాట సహజంగా మానవ దృష్టి ఏ విధంగా ఉంటుంటే కనుక, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరికి అక్కడ ఉన్న వాళ్ళకి తెలియని వాళ్ళకి ఆయన ఎలాగూ కనబడతాడంటే కనుక ఒక యవ్వనస్తుడిగా కనిపించవచ్చు. బాగా పరిచయం ఉన్న వాళ్ళైతే కనుక యోసేపు మరియా కుమారుడని కొంతమంది ఎరిగి ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి యొక్క వృత్తి తెలిసిన వారైతే వడ్రంగి పనిచేసే ఒక కుమారుడు అనుకోవచ్చు. ఇలాగున మానవ దృష్టి, మానవ సంబంధమైనటువంటి ఆలోచనలు, మానవ సంబంధమైన అభిప్రాయాలు అక్కడ వారు కలిగి ఉన్నప్పటికీ, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన పొందుకున్నటువంటి సందేశం పరలోకం నుంచి తనకి బయలుపరచబడిన సత్యాన్ని ఆయన తెలియజేస్తూ ఏమంటున్నాడంటే కనుక, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. కాబట్టి అక్కడ ప్రజలకు చెప్తా ఉన్నాడు, ఈయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల.
కాబట్టి ఇక మీ పాపములను పరిహరించబడడానికి మీరు గొర్రె పిల్లను తీసుకురావసరం లేదు. ఆయనే మన కొరకు తన యొక్క ప్రాణమును సిలువలో అప్పగించడానికి ఆయన గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడని అక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యోహాను చెప్పినటువంటి ఈ మాట సర్వ మానవాళికి సంబంధించినటువంటి మాట. ఇది ఒక ప్రపంచానికి మాత్రమే సంబంధించింది కాదు, కానీ ఇది యుగయుగాలు, ఈ యొక్క మాట యుగయుగాలకు సంబంధించినటువంటి మాట. అంత మాత్రమే కాదు, మనము వాక్య భాగంలో కొంత ఆలోచన చేస్తే పాప పరిహారార్థం తీసుకొచ్చేటప్పుడు 2 బలి పశువులను తీసుకొస్తారు. మనందరం కూడా ఎరిగినదే. ఒకదాన్ని వధించిన తర్వాత ఇంకో దాని మీద చేతులుంచి దాన్ని అరణ్యంలోనికి పంపేస్తారు. ఇక్కడ లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని మనం చదువుకున్న ఈ యేసుక్రీస్తు ప్రభువు ఎవరు అంటే గనక ఆయన మన పాపముల విషయమై వధించబడిన గొర్రెపిల్ల. అదే సమయంలో ఆయన మన పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఇక్కడ మనకు కనబడతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పాపము గురించి కూడా మనం కొంత ఆలోచన చేయగలిగితే కనుక పాపము మానవుడు భరించలేనంత భారమైనది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోస్తూ ఆ యెరూషలేము వీధుల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలు ఆ దృశ్యాన్ని చూసి రోదన చేస్తూ ఉన్నప్పుడు వారి విషయమై ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన మాట ఏంటంటే కనుక, పశ్చిమ్రానుకే ఇలాగున జరిగితే ఎండి మ్రాను సంగతి ఏంటి అని అక్కడ ప్రశ్నించినట్లుగా చూస్తాం. అంటే ఆయన మన యొక్క పాప శిక్షను భరిస్తూ, ఆ పాప శిక్షను మోస్తూ ఆ నగర వీధుల గుండా ప్రయాణం చేస్తూ మానవులను ఉద్దేశించి ఆయన పలికినటువంటి మాట ఏంటంటే కనుక, జీవం కలిగిన నాకే ఈ పాప శిక్షను భరించడం ఇంత కష్టమైనప్పుడు జీవం లేని మీ పరిస్థితి ఏంటి అన్నట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని యుగయుగాలు మీరు ఏ విధంగా దాన్ని భరించగలరు అనేటువంటి మాటను కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పాపం మనకు చాలా చిన్నదిగా కనిపించవచ్చు, పాపం చాలా సామాన్యమైనదిగా కూడా కనిపించవచ్చు, కానీ దాని యొక్క ఫలితం మానవుడు భరించలేనిది. దాని యొక్క ఫలితాన్ని భరించలేని మానవుడు తత్ఫలితంగా వచ్చేటువంటి ఆ శిక్షను భరించడం కూడా చాలా కష్టం. కాబట్టి మన విషయమై మన కొరకు మనం చేసినటువంటి మన పాపముల కొరకై ఆయన ఈ లోకానికి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన మనకు పరిచయమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పాపం యొక్క ఫ్రూట్, ఆ యొక్క ఫలము అంతుంటే పాపాన్ని యొక్క వేజ్, దాని యొక్క వేతనం చాలా భయంకరంగా ఉంటున్నట్లుగా కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ పాపంలో మన ఇటువంటి పాపపు ప్రవర్తన కలిగి ఉన్న మనల్ని ఆయన రక్షించటానికి ఒక గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. పాపము అనే మాటలో కూడా ఈ పాపంలో ఏముందంటే గనక దేవుని యొక్క అధికారాన్ని ధిక్కరించడం పాపంలో ఉంది. ఈ పాపంలో దేవుని మీద తిరుగుబాటు చేసే తనం ఉంది. అంత మాత్రమే కాదు, ఈ పాపంలో దేవుణ్ణి నువ్వెంత అని లెక్క చేయని, లెక్కలేని తనం ఈ పాపంలో మనకు కనబడుతూ ఉంటుంది. మునుపు మనము యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు రాక మునుపు దేవుని అధికారాన్ని ధిక్కరించిన వారంగా మనం ఉన్నాము, ఆయన్ని లెక్క చేయని వారంగా మనం ఉన్నాము, ఆయన మీద తిరుగుబాటు చేసిన వారంగా మనం ఉన్నాం. అయినప్పటికీ ఆ యొక్క ప్రియ ప్రభువారు మనల్ని రక్షించడానికి ఆ శిక్షను మనం భరించలేమని ఆయన ఎరిగి మన కొరకు పరలోకంలో నిత్యము ఆరాధించబడుతున్నటువంటి ఆ దేవుడు మన కొరకు ఈ లోకానికి గొర్రెపిల్లగా రావడం, అది మనల్ని ఎంతో అది ఆయన స్తుతించడానికి ఎంతో గొప్ప మాటగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క పాపము ఎట్లాంటిదంటే గనక మన యొక్క ప్రాణాత్మ దేహములను సంపూర్ణంగా ఆక్రమించుకునేటువంటిది. కోవిడ్ వస్తే మనము ఈ లోకంలో ఇప్పుడు చనిపోవచ్చేమో, కానీ ఒకవేళ పాపంతోనే మనము చనిపోతే గనక యుగాలు కూడా మనం మరణిస్తూనే ఉంటాం ఆ అగ్నిగుండంలో. అటువంటి గొప్ప ప్రమాదం నుంచి, అటువంటి గొప్ప నరకం నుంచి ప్రియ ప్రభువారు తప్పించడానికి ఆయన ఈ లోకానికి గొర్రెపిల్లగా రావాల్సి వచ్చింది. ఈ గొర్రెపిల్ల గురించి ఇంకొంత మనం ఆలోచన చేస్తే ఈయన ఎవరు అంటే గనక ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం దగ్గరికి మనకు వెళ్తే ఈయన ఎవరు అంటే కనుక అక్కడ మనం కనబడుతూ ఉంటుంది. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం చదువుతూ ఉన్నాను. మరియు నీకును స్త్రీకిని
నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పాను. అది అనే మాట కింద ఫుట్నోట్స్లో మనం చూస్తే ఆయన అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అని ఇక్కడ మన ప్రత్యక్షపరచబడుతున్నారంటే కనుక ఆయన వాగ్దానం చేయబడినటువంటి రక్షకుడిగా ఇక్కడ మనకు కనబడతా ఉన్నాడు. ఇక్కడ ఆదాము అవ్వలు ఏదైనా తోటలో పాపం చేసినప్పుడు, అపవాది పాపాన్ని మన యొద్దకు సంక్రమింప చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి వాగ్దానం చేయబడిన రక్షకుడిగా ఈయన ఇక్కడ మనకు పరిచయం అయ్యాడు. ఇక్కడ అది అనే మాట మనం చూసాం కదా. అపవాదిని తల మీద కొట్టేవాడు ఒకడు పుడతారు అనే మాటను ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు, పాపం నుంచి మనల్ని విడుదల చేయటానికి, పాపం నుంచి ఆ యొక్క కాడి నుంచి, ఆ దాసత్వం అనే కాడి నుంచి మనల్ని విమోచించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేయబడినటువంటి రక్షకునిగా ఈ లోకానికి ఆయన మనకు పంపించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇదే ఆదికాండము 22వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే గనక, ఆదికాండము 22వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకునని చెప్పాను. 14వ వచనం కూడా చదువుతా ఉన్నాను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టాను. ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అంటే కనుక మనకి ఏమని అర్థమవుతుంటే కనుక, ఒకటోది మనం ఏం చూస్తామంటే ఆయన వాగ్దానము చేయబడినటువంటి రక్షకుడు. ఇక్కడ దేవుడు తానే చూచుకున్నటువంటి గొర్రెపిల్లగా ఇక్కడ మనకు కనబడతా ఉన్నాడు. ఇక్కడ అబ్రహాము, ఈ వృత్తాంతం మనకు తెలిసింది, అబ్రహాము ఇస్సాకును దహన బలిగా ఇవ్వటానికి ఆ మోరియా పర్వతం మీదకి వెళ్తూ ఉన్నప్పుడు ఇస్సాకు అడిగినట్లుగా కూడా మనం చూస్తాం కదా. గొర్రెపిల్ల ఏది అని అబ్రహామును అడిగినప్పుడు అబ్రహాము చెప్తున్న మాట దేవుడే చూసుకుంటాడు. ఆ సమయంలో అబ్రహాము తన యొక్క కుమారుణ్ణి ఆ దహన బలి మీద, ఆ బలిపీఠం మీద పెట్టినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు తన రొమ్మునటువంటి ప్రియ కుమారుణ్ణి మన కొరకు ఆ బలిపీఠం మీద అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రత్యామ్నాయంగా, ఇస్సాకు కొరకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ మన పాపములను విమోచించడానికి, పరిహరించడానికి, అంటే మానవుడు పాపములను విమోచించడానికి ఎంతమాత్రము సరిపోడు. మానవుని యొక్క రక్తము అది పాప విమోచనకు సరిపోయినది కాదు. తండ్రి అయిన దేవుడు తన యొక్క కుమారుణ్ణి మన కొరకు ఆ బలిపీఠం మీద అర్పించబడినప్పుడు మనం మన యొక్క పాపముల నుంచి మనము విమోచించబడిన గుంపుగా ఇక్కడ మనము చేరి వచ్చాం. కాబట్టి ఉదయవేళలో ఆరాధించడానికి వచ్చిన మనము మన కొరకు ఈ లోకంలో గొర్రెపిల్లగా పరిచయం చేయబడిన ఆ ప్రభువు, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వము వ్యాపించినటువంటి ఆ గొర్రెపిల్ల మన కొరకు సిలువలో తన్ను తాను తగ్గించుకొని వాగ్దానం చేయబడిన రక్షకునిగా ఈ లోకానికి రావడం మనం చూస్తూ ఉన్నాము. దేవుడే మన కొరకు మన పక్షమున చూచుకున్న గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క లక్షణాలను, ప్రభు యొక్క ఔన్నత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆరాధనలో కొనసాగుదాం.